అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తూ ఉంది? ఎన్నికల కోడ్ నడుస్తుంది. ఏమవుతుంది? ఎన్నికల కోడ్. ఎన్నికల కోడ్ జరుగుతున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారం ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో, లేకపోతే ఎవరైతే వాటి కొరకు చెప్తూ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అవి ఫాలో అవ్వాలి. వాళ్ళే కాదు, మనం కూడా ఫాలో అవ్వాలి. అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్తుంటే కార్లు ఆపేస్తూ ఉంటున్నారు, డిక్కీ వేస్తుండే అంటున్నాడు, కారు ఏం చేస్తున్నారు? చెక్ చేస్తూ ఉంటున్నారు. అంటే కొన్ని నియమ నిబంధనలు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అధికారిగా ఎన్నుకోబడిన నీకు ఎన్నికల కోడ్ ఏంటి అని అంటున్నాం. ఇందుకే మనం ఎన్నుకోబడ్డామా, ఎవరి చేత ఎన్నుకోబడ్డామా అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం, ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకున్నాం. దేవుని ప్రభుత్వం, మనుషుల ప్రభుత్వం, సాతాను ప్రభుత్వం. మనుషుల ప్రభుత్వం కొరకు మాట్లాడుకున్నాం, ఇంక మనం దాని కొరకు టచ్ చేయం. ఈ మనుషుల ప్రభుత్వంలో మనుషుల్నే కోరుకుంటున్నారు. మరి ఈ సాతాను ఎవరిని కోరుకుంటున్నాడు? తన ప్రభుత్వానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు? తన ప్రభుత్వంలో అభ్యర్థులుగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నాడు? లోకాసువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లోకాసువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమ వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. అంటే సాతాను ఎవరిని కోరుకుంటున్నాడు? మనుషుల్నే కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఈ క్రైస్తవులను పట్టేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? అందరూ తప్పుడు ద్రోవలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మన రాజ్యవ్యాప్తి ఈజీగా అయిపోతూ ఉంటుంది అని దేవుని ప్రజల్నే సాతాను కోరుకుంటున్నాడు. ఓకే, అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు మనుషుల్ని ఎప్పుడు ఎలా కోరుకుంటున్నాయి? నీకు ఒక స్థితి వస్తే, నీకు ఒక ధనం ఉంటే, నీకు ఒక పలుకుబడి ఉంటే, అప్పుడు నిన్ను అభ్యర్థిగా ఎన్నుకుని నీకు పలానా సీట్ ఇస్తానండి, పలానా నియోజకవర్గం నీకు సీట్ ఇస్తాను, నీకు పదవి ఉంది, నీకు అధికారం ఉంది, నీకు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది కనుక ఒక అధికారాన్ని బట్టి, ఒక పదవిని బట్టి మనుషుల యొక్క స్థితిని చూసి మనుషులకి ఏం చేస్తూ ఉంటున్నారు? అభ్యర్థిగా అవకాశం ఇస్తూ ఉంటున్నారు. సాతాను ఎవరికి ఇస్తున్నాడు అభ్యర్థిగా అవకాశం? మనుషులకే ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా ఎవరికి ఇస్తూ ఉంటున్నాడు? దేవుని ప్రజలనే ఎన్నుకుంటున్నాడు వాడు. సరే, మరి దేవుడు ఈ సాతాను ఎప్పుడు కోరుకుంటున్నాడు? మనుషులేమో మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత కోరుకుంటున్నాడు. మరి సాతాను ఎప్పుడు కోరుకుంటున్నాడు? మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత మనల్ని కోరుకుంటున్నాడు. మరి దేవుడు తన రాజ్యవ్యాప్తి కొరకు, తన ప్రభుత్వం కొరకు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ఎవరిని అభ్యర్థులుగా కోరుకుంటున్నాడు? ఎప్పుడు కోరుకున్నాడు అని ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఎట్లనగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని ఎప్పుడు కోరుకున్నాడంటే? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు దేవుడు కూడా తన రాజ్య వ్యాప్తి కొరకు, తన ప్రభుత్వ స్థాపన కొరకు, తన రాజ్యాన్ని స్థాపించడం కొరకు ఎవరిని కోరుకున్నాడంట? మనల్ని. మనుషులు మనల్ని కోరుకుంటున్నారు. ఇంక దాని కొరకు మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకొకరు మిగిలిపోయింది ఎవరు? సాతాను రాజ్యము, దేవుని రాజ్యం. ఈ సాతాను రాజ్యం కొరకు సాతాను ఎవరిని కోరుకుంటున్నాడు? మనుషుల్నే కోరుకుంటున్నాడు. ఈ దేవుని రాజ్యం కొరకు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? మనుషుల్నే. ఈ సాతాను మనం పుట్టిన తర్వాత కోరుకుంటే, దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు మనల్ని? జగత్తు అంటే మనం పుట్టకముందే, ఈ భూమి పుట్టకముందే దేవుడు మనల్ని కోరుకుని భూమి మీదకి పంపి మనల్ని తన రాజ్య వ్యాప్తి కొరకు కోరుకున్నాడంట. ఓకే, అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉంటారు, మనకు సమాజంలో చూస్తూ ఉంటాం కదా, ఫలానా క్యాండిడేట్ని ఈ పార్టీ కోరుకుంటుంది, ఈ పార్టీ కోరుకుంటుంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈ పార్టీలోకి వెళ్తాడు, ఈ పార్టీలోకి వెళ్తాడు, ఎప్పుడు తెలుస్తుంది? ఈ ఎన్నికల కోడ్లు ఇంకోటి ఉంది. ఏంటది? ఏం చేయాలి? అభ్యర్థులు ఏం చేయాలి? నామినేషన్ వేయాలి. ఏం చేయాలి? మరి ఇప్పుడు అభ్యర్థులుగా మనల్ని సాతాను కోరుకుంటున్నాడు, మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. మన అభ్యర్థులుగా మరి మనం ఎవరికి నామినేషన్ వేస్తున్నాం? ఎవరికి నామినేషన్ వేస్తున్నాం? చూద్దామా. యేసయ్యకే వేస్తున్నావా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు యేసయ్య సంబంధులు లేకపోతే అని ఉంది. అక్కడ ఏమనుంది? మీరు వేస్తున్నారండి. మీరు మీ తండ్రి యగు ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తే చెప్తున్నారు, దేవుడే చెప్తా ఉంటున్నారు. మీ నామినేషన్ ఎవరికి బాబు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మరొకసారి, మీ తండ్రి దురాశలను, అదిగో మీరు వాడికే నామినేషన్ వేస్తున్నారు, వాడికే వత్తాసు పలుకుతూ ఉంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు
తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అబద్ధికుడును, అంటే మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి. నరహంతుడు అంటే సహోదరుల్ని ద్వేషిస్తున్నాం అనుకోండి. మనం ఏం చేస్తాం? పక్క వాళ్ళని ద్వేషిస్తున్నాం, పక్క వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు, ఇంట్లో వారిని ద్వేషిస్తున్నాం, సంఘంలో వారిని ద్వేషిస్తూ ఉంటున్నాం, లేకపోతే ఇప్పుడు చూసిన అబద్ధాలు ఆడుతున్నాం. వెంటనే మన నామినేషన్ ఎవరికైనా గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో అప్పటి వరకు తిరిగింది మాట ఎక్కడ? ఆ పార్టీలోనే. నామినేషన్ ఎక్కడ వేసాం? అది చర్చికే. కానీ అబద్ధం ఆడేమంటే మన నామినేషన్ ఏంటి? అప్పటి వరకు ఆ జెండా అండి, కానీ ఇక్కడ వచ్చిందండి తైలం. అందుకే మా నామినేషన్ ఇక్కడ ఈ పదవి ఇస్తానన్నాడండి, ఇక్కడ ఈ అధికారం ఇస్తానన్నాడండి, డబ్బు ఇస్తానన్నాడండి, అందుకే ఏమైపోయింది? మన నామినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే మన అబద్ధాలు ఆడుతున్నాము అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? ఆహా, నేను సాతాను రాజ్యవ్యాప్తి కొరకు సాతాను అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తినని జెండా పెట్టేసుకోవాలి, బ్యానర్ కట్టేసుకోవాలి. మా మేనిఫెస్టో ఇది. అబద్ధాలు ఆడతాం, నరహత్యలు చేస్తాం, వ్యభిచారాలు చేస్తాం, దోచుకుంటాం, ఇది మా మేనిఫెస్టో. మరి ఇంకొకటి ఉంది ఎన్నికల కోడ్లోనే, నామినేషన్ మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంట? విత్డ్రా చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? అయ్య బాబు నాకు ఈ సాతాను గారి నామినేషన్ వద్దండి అని విత్డ్రా ఎలా చేసుకుని ఇంకో చోట నామినేషన్ వేయాలి. అలాగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 5వ వచనం. యేసు ఇట్లన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే విత్డ్రా చేసుకుని నేను మారు మనసు పొంది ఆత్మ మూలం నీటి మూలముగాను ఆత్మ బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని ముందుకు కొనసాగుతాను అని ఇక్కడ అవకాశాన్ని ఇచ్చాడు. ఊరికనే ఉండదు. ఎన్నికలు కూడా సమాజంలో ఏది జరుగుతున్నా మనం సరిగ్గా పరిశీలిస్తే దేవుడు ఏదో చెప్పాలనుకుంటా ఉంటాడు. అది మనం క్యాచ్ చేయాలి అంతే. ఇక్కడ ఎలా జరుగుతుంది? ఎందుకు మళ్ళీ నామినేషన్ వేయటం, ఎందుకు విత్డ్రా చేసుకుని అంటే దేవుడు మనకు కూడా అలాగే ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్పి నరహత్యలు చేస్తూ ద్వేషిస్తూ కోపిస్తూ అపవాదికి నామినేషన్ వేసావు, అయితే నువ్వు రా విత్డ్రా చేసుకో, నీటి మూలంగా ఆత్మ మూలంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకో, నాకు నామినేషన్. నేను కూడా నిన్ను కోరుకున్నాను కదా, నువ్వు వెళ్ళిపోయావు, పొరపాటున వెళ్ళిపోయావు, ఏదో చూసుకుని వెళ్ళిపోయావు, వాడు మోసం చేశాడు. అదే కదా, నేను ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నానండి, నాకు సీట్ ఇవ్వలేదు, అందుకే ఈ పార్టీకి వెళ్ళానండి. ఆ పోనీ అలాగే వచ్చే పోనీ నేను ఇస్తాను నీకు అవకాశం, రా నాకు నామినేషనే, అక్కడ విత్డ్రా చేసుకో. ఎలాగా? మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నామో ప్రజలందరి ముందు కూడా మనం ఒప్పుకుంటున్నాం. ఏమని? నేను పలానా పార్టీకి అభ్యర్థిగా ఎన్నుకోబడ్డానికి ఏం చేస్తున్నాను? నామినేషన్. అలాగే అందరి ముందు, ప్రజలందరి ముందు మనం ఏం చేయాలి? నీటి మూలంగా మనం ఏం చేయాలి? ఆత్మ మూలంగా బాప్తిస్మం తీసుకుని ప్రజలందరికీ ప్రకటించాలి. నేటి నుండి నేను యేసుక్రీస్తుకి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నామినేషన్ వేశానని ప్రకటించాలి. అయిపోయింది. తర్వాత ఎన్నికల కోడ్ ఇంకేంటి? ఎన్నికల కోడ్లు ఇంకేమున్నాయి? బాగానే ఉంది, నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ వేసిన వారు, ఎన్నుకోబడినటువంటి ఆ వ్యక్తి, ఆ అభ్యర్థి ఏం చేయకూడదంట? ఒకవేళ అంతకుముందు అతను ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని ఏం చేయకూడదంట? దుర్వినియోగం చేసుకోకూడదు. ఏం చేయకూడదు? మరి ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు తన రాజ్యంలో అభ్యర్థిగా స్థానాన్ని ఇచ్చాడు? ఎందుకు కోరుకున్నాడు? మనం ఏదో నీతిపరులు మన, లేకపోతే ఎవరికో దాన ధర్మ కార్యక్రమాలు చేసేస్తామనా? ఎందుకు చేశాడు? అదంతా దాన్ని ఏమంటాం? దేవుని కృప. అదంటే ఏంటి? దేవుని కృపను బట్టే మనం ఏమయ్యాం? తనకు అభ్యర్థిగా ఎన్నుకోబడ్డాం. తను కోరుకున్నాడు. అదంతా కూడా మన ఆయన కోరుకున్నాడనంటే, పాపులమైన మనల్ని ఆయన కోరుకున్నాడనంటే అదంతా కేవలం ఏంటి? దేవుని కృప. ఈ కృపను మనం ఏం చేయకూడదంట? దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకసారి యోధా పత్రిక 4వ వచనం. యోధా పత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. అంటే ఏం చేస్తూ ఉంటున్నారు?
కొందరు రహస్యంగా చొరబడ్డారండి, రహస్యంగా వచ్చేసారు, దేవుని సన్నిధిలో వచ్చేసారు. ఎందుకు? పెళ్లి బాప్తిసం తీసుకుని వచ్చేసారు, రిజర్వేషన్ కొరకు బాప్తిసం తీసుకుని వచ్చేసారు, లేకపోతే దేని కొరకు బాప్తిసం రహస్యంగా వచ్చేసారు. వీళ్ళు నిజమైన అభ్యర్థులు కాదు. తర్వాత నెగ్గిన తర్వాత ఏమవుతుంది? నెగ్గింది ఇక్కడే, కానీ చూసాం కదా లాస్ట్. ఇప్పుడు అందుకే వాళ్ళు ఏమైపోయారు? రివర్స్ అయిపోయారు కదా. నెగ్గిందేమో ఆ పార్టీలో, ఆ తర్వాత నెగ్గిన తర్వాత నెల నుంచి ఏం చేశాడు? ఎవరికి? ఆయనండి మా బాస్, ఆయన సూపర్ అండి. ఎమ్మెల్యే అభ్యర్థి ఏమో ఈ పార్టీ, పొగిడేదేమో ఆ పార్టీని. ఎందుకు జరుగుతుంది అది? అర్థం చేసుకోవాలి. నేను కూడా అలా ఉన్నానేమో. అవును, బాప్తిసం పొందాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను దుర్వినియోగపరుస్తున్నానేమో. ఏం చేస్తున్నావు? కృప ఉంది కదా అనేసి పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే అని ఇష్టానుసారంగా చేసిన పనే తప్పు, చేసిన తప్పే చేసామనుకో, క్షమిస్తాడని దయామయుడు. ఆ సినిమా చూశాను, క్షమించమని అడిగితే క్షమించేస్తాడు. అసలు ఒక సిగరెట్ కాల్చాను, క్షమించమంటే క్షమించేస్తాడు అని అనుకుని దేవుడు కృప ఎక్కడా కూడా మనం శిక్షించట్లేదు, ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితులు అల్లకల్లోలం అవ్వట్లేదు కనుక దేవుడు దయామయుడు, కృపామయుడు, జాలి గలవాడు అని ఆ కృపను మనం ఏం చేసుకోకూడదు. ఎందుకు? ఎన్నికలలో దేవుని యొక్క అధికారానికి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు మనకు కూడా ఏముంటుంది? ఒక కోడ్ ఉంటుంది. ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల కోడ్ ఎలా ఉంటుందో, మనం ఎన్నుకోబడిన మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం కూడా మనకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో ఒకటి ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను ఏం చేసుకోకూడదు? దుర్వినియోగపరచుకోకూడదు. కృప ఉంది కనుక విస్తారంగా ఏం చేయకూడదు? పాపాలు చేయకూడదు. కృప ఉన్నది కనుక ఇష్టానుసారంగా బ్రతకకూడదు. ఇంకొకటి, ఆ తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు మనం ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకెళ్ళొచ్చు ఎన్నికల కోడ్లో. లేదంటే ఒక 50,000 తీసుకువెళ్ళాలి, అంతకన్నా ఎక్కువ తీసుకెళ్తే దానికి ఏం చూపించాలి? లెక్క చూపించాలి. లేకపోతే తీసుకువెళ్ళకూడదు, తీసుకువెళితే లెక్క చూపించాలి. మరి దేవుని రాజ్యములో ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఎన్నుకోబడినటువంటి మనకి ఏమన్నా అటువంటి కోడ్ ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకమును అనుభవించి వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఏమవుతుంది? అమితముగా అనుభవించకూడదు. నువ్వు ఈ లోకంలో ఉంటున్నావా? నీ ఇష్టానుసారంగా లెక్క ఉన్నది, ఒక లిమిట్ ఉంది. ఒక లిమిట్గా నువ్వు డబ్బుల్ని ఎలా తీసుకెళ్లాలో, లిమిట్గా నువ్వు బంగారాన్ని ఎలా తీసుకెళ్లాలో ఈ ఎన్నికలు కోడ్ ఉన్నప్పుడు, నీవు దేవుని చేత ఎన్నుకోబడిన నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అన్నీ కూడా నాకు ఉంది కదా, అది కావాలంటే అది అనుభవిస్తాను, ఇది కావాలంటే ఇది అనుభవిస్తాను, నాకు ఏదైనా ఉంది అని అమితముగా నువ్వేం చేయకూడదు? ఏం చేయకూడదు? లోకాన్ని అనుభవించకూడదు. ఇంకొకటి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అలాగని దేవుడు మనకు డబ్బు ఇచ్చాడు అనుకో, నాకు డబ్బు ఉంది కదా, నేను ఎలాగైనా బ్రతకగలను, ఎలాగైనా ఉంటాను, ఏదైనా అనుభవిస్తాను, ఎంత అయినా చేస్తాను అని అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రలోభాలకి వెళ్ళిపోకుండా ఏదైనా కూడా మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని ఎలాగా అనుభవించాలంటే మితముగా, ఎలాగా మితముగా అనుభవించాలి. మనకి ఇవ్వబడేటువంటి ధనం ఉంది కదా, నేను ఏదైనా చేస్తాను, కావాలంటే బాత్రూంలో కూడా సోఫా పెట్టుకుంటాను అంత రెచ్చిపోకుండా ఏం చేయాలి? మితముగా. ప్రతి దాంట్లో కూడా ఉంది కదా అని రెచ్చిపోకుండా ప్రతిదీ కూడా లోకంలో బ్రతుకుతున్నప్పుడు మితముగా బ్రతకండి. గొప్పలకి వెళ్ళిపోకండి, గర్విష్ఠులు అయిపోకండి, పొగరెక్కిపోకండి అని చెప్తున్నాడు. అదే గర్విష్ఠులు కాక, దేవుడు ఇచ్చాడు, ఎంత అనుభవించాలో అంత అనుభవిద్దాం, లేని వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఇద్దాం, సహకరిద్దాం అని ఏం చేయాలి? అటువంటి మనసు తెచ్చుకోవాలంట. లిమిట్ ఉండాలి, లెక్క ఉండాలి. ఏముండాలి? దేవుని రాజ్యంలో ఎన్నుకోబడినట్టు మనకు ఒక కోడ్ ఉంది. ఏంటి? ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు లోకాన్ని ఇష్టానుసారంగా మనం అనుభవించేయకూడదు, మనకి ఇవ్వబడిన ధనాన్ని ఇష్టానుసారంగా అనుభవించేసుకోకూడదు. ఒక లిమిట్ పెట్టుకోవాలి, ఒక పరిధి ఉండాలి. దొరికింది కదా అనేసి ఇప్పుడు నీకు హోటల్లో రెస్టారెంట్ ఉన్నది కదా అని బిర్యానీ కొండ మొత్తం అవ్వకూడదంటే అవుతుందా? లిమిట్ ఇంతే తినాలని అంటాడు. లేకపోతే డాక్టర్ చెప్తూ ఉంటాడు, నువ్వు కప్పుడే తినమ్మా అని. డాక్టర్ లిమిట్ పెట్టి కన్నా ముందే మనం లిమిట్గా ఉంటే ఎప్పుడు బాగుంటుంది. అందుకే ఏం చేయాలి? లిమిట్గా ఉండాలి. లెక్కకు మించి ఏది కూడా చేయకూడదు, అమితముగా ఏది కూడా చేయకూడదు. ఇంకేమన్నా ఇక్కడ ఉన్న కోడ్లు? ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఆ అధికారాన్ని ఏం చేయకూడదు? వినియోగించుకోకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ ఉన్న ఎన్నికల కోడ్లు ఏంటి? తమ యొక్క అధికారాన్ని వారు ఏం చేయకూడదు?
వినియోగించు. మరి దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి? దేవుడు మనల్ని ఏం చేశాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి. మీకు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఆ స్వతంత్రాన్ని మీ శరీర క్రియలను బట్టి ఏం చేసుకోకూడదు? వాడేసుకోకూడదు. నాకు స్వతంత్రం ఉంది, ఏదైనా చేయొచ్చండి, ఇప్పుడు మనం ఈ సైన్యం వాళ్ళని బరువు పెట్టకూడదు అనే మామూలుగా అయితే అదొక ఆచారము, లేకపోతే ఒక మూఢనమ్మకం. ఇప్పుడు క్రైస్తవులుగా మనం కూడా పెట్టకూడదంటే పెట్టకూడదు, స్వతంత్రం ఉంది. అది ఆ రూల్ పాటించాలంటే పాటించేసినంత మాత్రం నువ్వు ఎందుకు అలా చేసావు, మనకి ఏమైనా దేవుడు ఏమైనా చేస్తాడా? ఈ సైన్యాన్ని బరువు పెట్టినందుకు ఏమైనా చేస్తాడా? పెట్టినందుకు ఏమైనా చేస్తాడా? ఏమైనా చేస్తుంటాడా? అది మన స్వతంత్రం ఉంది కదా. అందుకే నేను ఈ సైన్యాన్ని ఏమి పెట్టలేదండి, ముహూర్తానికే చేసుకున్నానండి, ఆ ముహూర్తానికే పెళ్ళండి, ఆ ముహూర్తానికే గృహప్రవేశం అండి, అదే టైంకి ఇదండి. ఇలాంటివన్నీ చేసినా చెయ్యకపోయినా ఏమి జరగట్లేదు మనకి. క్రైస్తవులుగా ఉండి నిజంగానే ముహూర్తాలు పెట్టుకుని ఏదైనా చేస్తే ఏదైనా అయిందనుకో మనకి, అప్పుడు ఏదో భయం అయ్యేది. కానీ ఏం జరగట్లేదంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు పలానా పలహారం తినేయాలి అని అన్నారు అనుకో, తినేయొచ్చు అంటే తినేయచ్చు. ఏమన్నాడు ఒక వాక్యం? ప్రార్థన చేసుకుని తింటే అన్నీ కూడా సమస్తము కూడా పవిత్రమైనవే, మీరు ప్రార్థన చేసి అన్నీ కూడా మరి పుచ్చేసుకోవచ్చా? తినేయచ్చా అని ఇంకో చోట పెట్టాడు మెలిక. ఏమని? కాదు, స్వతంత్రాన్ని అదే చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 6:12. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయూ చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేత లోపరచకొనబడనలను. అంటే అన్నీ చేయడానికి కుదరదు. నీకు స్వతంత్రం ఉంది, ఏదైనా ప్రార్థన చేసుకుని తినే స్వతంత్రం నీకు ఉంది, కానీ తినేయకూడదు. ఎందుకంట? ఎవడో బలహీనుడు ఉంటాడు, వాడేమనుకుంటాడు, ఇవే భయపడిపోయి తింటుందేమో, ఇతను భయపడిపోయి తింటున్నాడేమో, లేకపోతే దాంట్లో ఏదో శక్తి ఉందేమో, దాంట్లో ఏదో పవర్ ఉందేమో అనుకుని ఏమైపోతూ ఉంటాడు, దాంట్లోనే ఉండిపోతూ ఉంటాడు, లోబడిపోతూ ఉంటాడు. కనుక అన్నీ కూడా మనం చేయదగినవి కావు. ఎందుకంట? అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23 చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటిందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగజేయవు. ఏం చేయమంట? మనకి క్షేమాన్ని ఇవ్వవు. గనుక మన స్వతంత్రాన్ని మనం ఏం చేసేసుకోకూడదు? వినియోగించేసుకోకూడదు. దేవుని రాజ్యంలో ఎన్నుకోబడిన మనకు కూడా ఒక కోడ్ ఉంది. ఏంటి? అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కృపను ఏం చేయకూడదు? దుర్వినియోగం చేసుకోకూడదు. లెక్కకు మించి డబ్బు పట్టుకెళ్ళకూడదు. అంటే మనకు లెక్కకు మించి లోకాన్ని అమితముగా అనుభవించకూడదు. మూడోది, స్వాతంత్రాన్ని వినియోగించుకోకూడదు, ఇష్టానుసారంగా ఇంకేమన్నది ఇక్కడ? కులము మతము పేరుతో ఎదుటివారిని ఏం చేయకూడదంట? దూషించకూడదు. ఏం చేయకూడదు? దూషించకూడదు. ఒకసారి త్వరగా ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. లేకపోతే కొలసీ 3:8 చదివేయండి. కొలసీ 3:8. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. మీరు దేవుని రాజ్యంలో ఎన్నుకోబడినటువంటి మీకు ఒక కోడ్ ఉంది. మీరు ఏం చేయాలి? వీటన్నిటిని విసర్జించాలి. దూషించకూడదు, అపహసించకూడదు, ఎగతాళి చేయకూడదు, గేలి చేయకూడదు, ఎటకారించకూడదు. ఇవన్నీ చేయకుండా ఉండాలి. క్రైస్తవులుగా పిలువబడిన మనం, దేవుని రాజ్యంలో ఆయన బాప్తిసం తీసుకున్న మనం, అభ్యర్థులుగా ఎన్నుకోబడినటువంటి మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. కామెడీ సీన్లు పెట్టుకుని కామెడీ జోకులు వేయకూడదు. ఎవడో పడిపోతే పగలబడి నవ్వకూడదు. వెళ్ళిపోయి ఏం చేయాలి? లేపాలి. మనమే నవ్వుతూ మన పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు? పడిపోతే నవ్వాలనుకుంటారు. పడిపోతే లేపాలని బుద్ధి ఎవడివ్వాలి? మనమే ఇవ్వాలి. మనమే నవ్వుతే ఏం చేస్తుంటారు? పిల్లలు కూడా ఎవరైనా పడిపోతే నవ్వుతారు తప్ప లేపడం నేర్చుకోరు. అందుకే దూషణలు, ఎటకారాలు, వ్యంగ్యాలు. ఇప్పుడు ఏంటి? టీవీల్లో కానీ ఎక్కడ చూసిన ఈ షార్ట్లో చూస్తే ఏంటి? కొడతాం, నవ్వుకుంటాం, జారిపోతే నవ్వుకుంటాం, పడిపోతే నవ్వుకుంటాం. ఇదే అయిపోయింది. దూషణ ఎక్కువైపోయింది, ఎగతాళి ఎక్కువైపోయింది, వెటకారం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఉండకూడదు. మనం కోడ్లో ఉన్నాం, ఎన్నుకోబడ్డాం మనం. అయితే మనలో ఇవేమీ కనపడకూడదు. ఇంకా చూస్తే ఇంకేం చేయకూడదు? ఈ ఎన్నికల కోడ్లో భేదాలు కల్పించకూడదు. అంటే ఏం చేయకూడదు? భేదాలు కల్పించకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా
చెప్పుచున్నాను. అదిగో భేదాలు కల్పించకూడదు. తల్లిదండ్రుల మధ్యన, కుటుంబాల్లో కూతురు నోకులాగా, కోడల నోకులాగా, అల్లుడి నోకులాగా, కొడుకు నోకులాగా, అత్త నోకులాగా, తల్లి నోకులాగా, మావయ్య నోకులాగా, తండ్రి నోకులాగా, లేకపోతే సంఘాలలో ఒక నొక్కులాగా, ధనవంతుని నొక్కులాగా, కులంతో ఒకలాగా ఇలాగ చూడకూడదు. పదవిని బట్టి ఒకలాగా, ఉద్యోగమంది నొక్కులాగా ఇటువంటి భేదాలు మీలో ఉండకూడదు. సంఘాలుగా మీరు 4-5 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం అంటే ఇంకొక సంఘం, ఇంకొక సంఘం అంటే ఇంకొక సంఘం. మీ సంఘాల మధ్యన భేదాలు ఉండకూడదు. క్రీస్తులో ఎన్నుకోబడినటువంటి మీరు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎన్నుకోబడినటువంటి మీరు ఏం చేయకూడదు? భేదాలు కల్పించుకోకూడదు. అది ఇంట్లో అయినా, బయట అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా ఏం చేయకూడదు? భేదాలు. ఇది మనకి ఇవ్వబడిన కోడ్. ఎన్నుకోబడిన మనకి ఒక కోడ్ ఉంది. ఏంటి? భేదాలు కల్పించకూడదు. ఏం చేయకూడదు? భేదాలు కల్పించకూడదు. ఇంకా ఆఖరిగా ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ పాటిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో బయట ఎన్నుకున్న వ్యక్తి ఈ భేదాలు కల్పించట్లేదు, ఇవేమి చేయట్లేదు, చాలా ఇవన్నీ పాటిస్తూ ఉంటున్నాడు. పాటించి ఈ ఎండలు ఉన్నాయి బాబు అని ఇంట్లో ఏసీలో పడుకున్నాడు అనుకో, నెగ్గుతాడా? ఏం చెయ్యాలి? ఎన్నికలకి 48 గంటల ముందు వరకు కూడా ఏం చెయ్యాలి? లేకపోతే ఏమవుతాడు? నామినేషన్ వేసినా, ఇవన్నీ పాటించినా ఏమైపోతాడు కదా. మరి మనం ఏం చెయ్యాలి? అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తుని గూర్చి ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించకపోతే దేవుని రాజ్యం కొరకు ఎవరికి తెలుస్తుంది? నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్న వారంగా అవుతాం. నీతిగా ఉంటున్నామండి, ఎవరితో భేదాలు పెట్టుకోవట్లేదు, ఎవరితో అవును బయటికి వెళ్తే కదా, నువ్వు రాజ్యవ్యాప్తి చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడే కదా వాడు ఏదో అంటాడు. అప్పుడు నువ్వు దూషిస్తున్నావో దూషించట్లేదు తెలుస్తుంది, భేదం కల్పిస్తున్నావో కల్పించట్లేదు తెలుస్తుంది. అవన్నీ ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని నేనే బైబిల్ చదువుకుంటాను, నేనే ప్రార్థన చేసుకుంటానండి, తెల్లవారుజామున 3ంటికి లేచిపోతానండి, అర్ధరాత్రి 12 వరకు ప్రార్థన చేసుకుంటానండి, ఆరాధన అంటే మొట్టమొదటి నేనే ఉంటానండి, ఆఖరిలో వెళ్తానండి, ఏమీ కుదరవు. అవన్నీ ఏమి నువ్వు నామినేషన్ వేసినంత మాత్రాన దానివల్ల నీకేమీ ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలి? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అంటే నువ్వేం చేయాలి? క్రీస్తు రాకడ వచ్చే వరకు కూడా ఇక్కడ 48 గంటల ముందు వరకు ఏ విధంగా అయితే ప్రకటన చెయ్యాలో చేసుకోవాలో వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. ఏ ఆటంకం లేకుండా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తూ మనం కూడా ఏ ఆటంకము లేకుండా ఏం చేయాలి? ప్రచారం చేయాలి, ప్రకటన చేయాలి. ఏంటి? మనం ఎక్కడ అభ్యర్థిగా ఎన్నుకోబడ్డామో మనం ప్రచారం చేస్తూ ఉంటాం. ఏమని? చర్చికి వెళ్తాం, ముసుగేసుకుంటాను, కానీ నేను ముసుగులో పనులన్నీ చేస్తానండి, కలుగులో పనులన్నీ చేస్తానండి, నాది సాతాను రాజ్యం అండి అని మనం ఏం చేస్తాం? అలాంటి చీకటి పనులు కాదు, చీకటి కార్యాలను ప్రచారం చేయటం కాదు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవునికి సంబంధించిన నీతి, నిజాయితీ, యథార్థత, న్యాయం, ఇటువంటి భయభక్తులు, ఇటువంటి ప్రచారం చేసి దేవుని కొరకు ప్రచారం చేస్తేనే దేవుని రాజ్యం ఏమవుతుంది? వ్యాప్తి చెందుతుంది. లేకపోతే ఆ పార్టీ నెగ్గదు, అతను నెగ్గడు. బాగానే ఉంది. ఇప్పుడు నియోజకవర్గం, ఆ మినిస్టర్ ఎక్కడో ఇల్లు ఉంది. నా భార్య నిధులు ఎక్కడ వెళ్తానండి? నా పిల్లల నిధులు ఎక్కడ వెళ్తానండి? నేను ఇక్కడే నా చుట్టుపక్కలే ప్రచారం చేసుకుంటానంటే నియోజకవర్గం అంతా అవుతుందా? ఇప్పుడు సీఎం అవ్వాలనుకున్న అతను ఆ ఊర్లోనే ఉండి ప్రచారం చేసుకుని, ఆ ఊర్లోనే చేసుకుంటే ఏమైనా పని అవుతుందా? ఏం చేయాలి? రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంటిని వదిలేయాలి, పిల్లలను వదిలేయాలి, భార్యను వదిలేయాలి, తల్లిదండ్రులను వదిలేయాలి. ఇంకా అవసరం ఇప్పుడు ఏమవుతున్నారు? భార్య కూడా రా అంటున్నాడు, తల్లిదండ్రులు కూడా రా అంటున్నారు, చెల్ల, అక్క, తమ్ముడా రా, నాకు సహకారుడు రా అని ఏమంటున్నారు. అయితే అదేనే చెయ్యాలి, ఇదేనే చెయ్యాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నువ్వు దేవుని రాజ్య వ్యాప్తి చేయాలనుకుంటే అక్కడక్కడ కూర్చుంటే సరిపోదు, నువ్వు వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు అవసరమైతే నువ్వు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలి, నీ భార్యని వదిలిపెట్టి వెళ్ళాలి, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలి. అలాగ చేసినప్పుడే దేవుని రాజ్య వ్యాప్తి అందరికీ వెళ్తుంది. ఎవరికి నమ్ముకోవట్లేదండి, ఎవరికి తెలియట్లేదని అంటే మన ఇంట్లో కూర్చుని ఉంటున్నాం, మన చుట్టుపక్కల చెప్పుకుంటానంటున్నాం. కాదు కాదు కాదు, అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. విడిచిపెట్టేటువంటి విడాకులు ఇచ్చేయటం, ఇంకా అలా పట్టించుకోకపోవటం కాదు.
భార్యతో గడపాల్సిన సమయం వచ్చినా కూడా సమయం ఏదో లేక చెప్పుకుని ఏం చేయాలి, వెళ్ళి అక్కడ ఆ రాజ్య వ్యాప్తి కొరకు ప్రోక్లాడాలి. అంటే అధికారిగా అలాగ మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. రాజులైన యాజక సమూహం, దేవుని చేత ఏర్పరచబడిన సమూహం మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. అలా అధికారిగా ఎన్నుకోబడిన మనకి ఎన్నికల కోడ్ ఉందా? ఉంది. మరి ఎన్నికల కోడ్ మనం పాటిస్తున్నామా? పాటిస్తున్నాం. పాటిస్తే సరిపోద్దా? ఆ పాటించిన వారు లాస్ట్లో ఏం చేయాలి? ప్రచారం చెయ్యకపోతే రాజ్యవ్యాప్తి కొనసాగుతుందా? జరగదు. మరి ఇప్పుడు దేవుని రాజ్యవ్యాప్తి జరగాలంటే ఎవరి చేతుల్లో ఉంది? ఏ అధికారం రావాలంటే అది ఎవరి చేతిలో ఉంది? ఎలా ఉంది? ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన చేయండి. ప్రతిరోజు చెయ్యాలి.